హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఇంట్లో ట్రై చేశాను. చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పను, ఎందుకంటే దీని ప్రాసెస్ కాస్త ఎక్కువగానే ఉంది. కానీ కాస్త నిదానంగా చేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటది. దీనికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, చిల్లీ సాసు, పెరుగు, మైదా, కార్న్ ఫ్లోర్, ఎగ్ వైట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో 2-3 గంటలైనా పెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, మెలన్ సీడ్స్ ని నానపెట్టుకుని టమాటాలను ఉడికించి మీద తొక్క తీసేసి ఆ మూడింటిని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ పీసుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసే 1 అవర్ ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసేయాలి. ఇలా పకోడీలా డీప్ ఫ్రై చేసిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ ని బాగా క్రష్ చేసి వేసుకోవాలి. కొంచెం అంత చికెన్ మసాలా కూడా వేసి బాగా కలిపి నెక్స్ట్ మన గ్రేవీ చిక్కదనానికి సరిపడేటట్టు వాటర్ వేసుకుని అవి బాయిల్ అవుతున్న టైంలో మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోద్ది. దమ్ బిర్యానీ చేసేటప్పుడు బాస్మతి రైస్ ని ఎలాగైతే 70-80% కుక్ చేస్తామో అలాగే దీనికి కూడా చేసుకోవాలి. రైస్ ఉడికే లోపల ఇంకో గిన్నె పెట్టుకుని అందులో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పెరుగు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ రెడీ అవుద్ది. ఈ లోపల అక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది. సగం గ్రేవీని సైడ్ కి తీసుకొని దాని మీద ఒక లేయర్ గా రైస్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగిలిన గ్రేవీని మళ్ళీ లేయర్ గా వేసేసి దాని మీద మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి. ఫైనల్ గా పాలల్లో నానపెట్టిన కుంకుమ పువ్వు వేసేసి మూత పెట్టి కాసేపు దమ్ అయితే రైస్ రెడీ అయిపోద్ది. రెండు కలిపి కుమ్మేయడమే. బాయ్ బాయ్.